గుమగుమలాడే చేపల పులుసు మార్కెట్కి వెళ్తున్నారండి. హాయ్ అండి, వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ హ్యాపీ సండే. అండ్ సండే అంటున్నారు ఏంటని అనుకుంటారేమో, ఇది వచ్చేసి నా సండే వ్లాగ్ అనమాట. సో లైవ్లో అయితే అడుగుతున్నారు అండ్ మీ వ్లాగ్స్ ఏమన్నా సరదాగా డైలీ రొటీన్ పెట్టాక మేము చూస్తాం సరదాగా అని చెప్పేసి, సో ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పేసి నేనైతే చేసేసాను. అండ్ సండే కాబట్టి ముందు రోజు సాటర్డే నేను లైవ్లో చాలా బిజీ అయిపోయాను అనమాట. లేట్ అయిపోయింది పడుకోబోతుకి, ఇంకా నాకైతే చాలా టైర్డ్ అయిపోయింది. అండ్ పొద్దున్న లేచి చూడబోతుకి ఫుల్ వర్షం చల్లగా అయితే ఉంది, క్లైమేట్ అసలు లేగలేకపోయాం అండ్ మబ్బుగా కూడా ఉందన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ భోజనం చేసే వరకు మేము ఏమేమి చేసామన్నది మీకు అయితే చూపిస్తాను, మర్చిపోకుండా చూడండి. ఇంక నేను లెగవనైతే మామూలుగా అయితే టీ కానీ కాఫీ కానీ తాగుతాను ఆబ్వియస్లీ అప్పుడప్పుడు, అండ్ హాట్ వాటర్ కూడా తాగుతూ ఉంటాను. అండ్ కాకపోతే మా సార్ నేను లేకపోతే లేరు కదా అని చెప్పేసి, ఇంకెందుకు లేరు కదా అని చెప్పేసి ఇంకా బ్రష్ అయితే చేస్తాం చిన్నోడు నేను, ఇంక ఇంటి పనులు అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇంకా వీడియోస్ చేసే హడావుల్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతుంటానో అర్థం కాదు. ఇంకా అవన్నీ వస్తువులన్నీ ఏరుకొని ఇంకా ఏ ప్లేస్లో ఆ ప్లేస్ పెట్టడానికి నా తల ప్రాణం తోకొస్తుందనమాట. కంగారులో ఎలా పడితే అలా పెట్టేస్తాను. ఇంకా మా చిన్నోడు కూడా స్కూల్ లేదు కాబట్టి, నాన్న నువ్వు ఆ డస్టింగ్ అంతా చేసే అమ్మ, నేను ఈలోపు వెళ్ళి గుమ్మాలు తుడిచేస్తానంటే నేను మాట చెప్పందే తను అండి. పాపం వెళ్ళిపోయి క్లాత్ తీసుకుని అమ్మ అక్కడ క్లాత్ అని చెప్పేసి చక్క అయితే సర్దేశాడు. నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది, అంటే చెప్పగానే విన్నాడని. అండ్ తిక్కలోడండి కొంచెం. ఇంకా నా సండే మార్నింగ్ అయితే మా సుశాంత్ గాడి హెల్ప్తో అయితే ఇలా స్టార్ట్ అయింది. మా సుశాంత్ కొంచెం పొగిడితే చాలండి పొంగిపోతాడు పూరిలాగా, అందుకే నేను పొగిడి చేయించుకుంటాను అనమాట ఏ పనైనా. నేను మళ్ళీ టిఫిన్ చేద్దామని అనుకున్నాను, కానీ ఈలోపు ఇంటి పనులన్నీ చూసుకుని డస్టింగ్ అంతా చేసి ఈలోపు సార్ వస్తారు కదా అని అనుకున్నాను. ఈలోపు రానే వచ్చేసారు ఆయన. ప్రతిరోజు ఎలా హడావిడిగా గడిచినా సండే వచ్చే టైంకి డస్టింగ్ క్లీనింగ్ మాత్రం కామన్గా జరిగేదనమాట. నేను లేకపోతే కానీ మార్కెట్ అంతా తెచ్చేస్తారేమో అని అనుకున్నాను. సార్ ప్రిపరేషన్ అంతా వేరే అయితే ఉంది. సండే స్పెషల్ ఏంటి రోజు? ఏం చేద్దాం? నీకేం కావాలి? ఇదే రెండు కావాలా? అయితే గొడవలేదులే. నీకు చేపల, నాకు చికెన్, ఇవన్నీ చేసుకున్నావు. టైం పడుతుందేమో. చికెన్ చేపల రైల్ కావాలి. ఫస్ట్ హాఫ్ సండే కాబట్టి ఈరోజు రైల్ ప్రాన్స్ కావాలి. రెడీ చేద్దావా? బాబా బిర్యానీలు కూడా మా వాళ్ళు నాకు రైస్ వండేస్తాను, ఎందుకంటే నాకు రాత్రి లైవ్ చేయడం వల్ల ఎక్కువ సేపు ఉండిపోయింది కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బెండకాయలు, ఇంకా ఏమన్నా 4-5 కూరగాయలు తీసుకురా. ఆయన అందరికి మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తావా? మన మార్కెట్ అంతా ఎలా ఉంటుంది? చేపల మార్కెట్ ఎలా ఉంటుంది? మేక మార్కెట్, కోడి మార్కెట్. మార్కెట్కి వెళ్తున్నారండి. కాకపోతే ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను మాట్లాడినని చెప్పేసి అనుకుంటారు కదా, ఈయనేమో మాట్లాడరు సరిగ్గా. సరే అండి, మార్కెట్కి వెళ్తాను. మా మార్కెట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు వస్తానంటే వద్దంటున్నాను, ఎందుకు మార్కెట్లోకి. సరే బాయ్. మరి ఇంకా మా బావ సరదాగా మార్కెట్లోకి అయితే వెళ్ళారు, కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్టే జరిగిందనమాట. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు అంటే మనకంటే కొంచెం అలవాటుగా తీసుకెళ్తాం, చాలామంది తెలియదు కదండి. అండ్ వీడియో ఎందుకు తీస్తున్నారా అని చెప్పేసి డౌట్గా అయితే చూస్తారు కదా, అలా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు అయితే జరిగాయంట. 2-3 అలా చూస్తూ ఉండిపోయారంట, ఏంటి వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి కదండి. అండ్ కొత్తగా ఉన్న వాళ్ళకైతే ముందే ఫస్ట్ ఒక ఆవిడైతే అలా చూస్తున్నారు, తర్వాత కూరగాయలైనా మాకు ఎందుకు తీస్తున్నారండి వీడియో అని చెప్పేసి మా నాన్నగాడు వీడియోతో తీసేవాడిని అడిగారంట. గట్టిగా అడిగితే తర్వాత ఈయన అన్నారంటే యూట్యూబ్లోకి అండి అని చెప్పేసి అనుభూతికి బ్రతికిపోయారు. లేకపోయి ఉంటే మా నాని బలైపోతుంది అనమాట. వీడియో అక్కడ మార్కెట్లోనే వేసి కొట్టేద్దును. మా అనపర్తి మార్కెట్ అయితే ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుందండి. అండ్ మామూలుగా తీసుకున్నప్పుడే కాకుండా సండే టైంలోనే కాకుండా మామూలు టైంలో కూడా కిటకిటలాడుతూనే ఉంటుంది. అండ్ చికెను, మటను అన్నీ దొరుకుతాయి.
మార్కెట్ అయిపోయింది. ఎవరు పడితే మార్కెట్కి వెళ్ళి చేపలు, చికెను, ప్రాన్స్ తెచ్చారు. ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి. ఏదైనా నేనే ఉండాలి. నాకు ఎందుకో అన్ని రోజులైనా సరే తినాలని అయితే ఏం అనిపించలేదు. వికారం చట్నీ స్మెల్ అవుతుంటే ఏంటో అన్ని రోజులు చూడక ఏంటో ఇంకా తర్వాత వచ్చేసి మా ఇంటికి వచ్చి ఎవరు పిలిచినా పిలవకపోయినా ఈయన అయితే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈయన దగ్గరే మేము ఫ్రూట్స్ అయితే తీసుకుంటాం. బాగా ఇస్తాడండి. ఏం కావాలి? కమలాకాయలు కావాలా? ఏంటండి రేటు పెరిగిందండి బాబా. 10 కాదేనా ఇంక తీకండి బాబా. ఇది ఎక్కువ కొత్తగా ఇంక ఇంటి పని ఎంత చేసినా ఇంకా అలా బ్యాలెన్స్ మా అంక చూస్తూనే ఉంటుందండి. అక్కడికక్కడ ఇక్కడ ఇంకా అందులో వర్షం టైంలో క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఇంకా పిల్లలు అయితే సండే హాలిడే బురద చేసి పడేశారు. ఇంకా నేను ఇవన్నీ కడిగి ఉన్నాను కాబట్టి ఇంక చిరాకు వచ్చేసి పూజ అయితే ఆయనకి డైలీ నిత్య దీపారాధన కాబట్టి ఆయన సండే పూజ అయితే ఆయనకి అప్పచెప్పేసాను. చక్కగా పూజ అయితే చేసుకున్నారు తండ్రి కొడుకు. వీరలక్ష్మి గారు హాయ్, ఈరోజు మా సండే స్పెషల్స్ చేపలు, ఫిష్, ప్రాన్స్ ఫ్రై, చికెన్ ఇవన్నీ నేను వండాలన్నమాట. ఇప్పుడు నేను వండి పెడితే త్వరగా సార్ తిని పెడతారు. ఆయన చాలా ఆకలితో అయితే ఉన్నాడు. ఇంకా లేట్ చేయకుండా వండేస్తాను. ఇంచుమించు ఒక 2 నెలల దగ్గర అయిపోయిందండి మేము నాన్ వెజ్ తిని. అందుకే మా అబ్బాయి చిన్న అబ్బాయి కూడా చాలా ఆతృతగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వండుతావా అని చెప్పేసి పాపం. అందుకే నేను ఫటాఫట్ అయితే వండేస్తాను, చూసేయండి. ఇంకా చేపలకైతే రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ ముద్ద, మురుంగా అంటే కొంచెం ముక్కలు కింద చేసుకుంటాను. అండ్ ఇంకా బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ అయితే చీలిక కింద చేసి కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీగా చేసేసుకున్నాను. ఒక పక్కన ఉల్లిపాయ ముద్ద ఫ్రై చేశాను, ఇంకొక పక్కన చికెన్ అన్నమాట. అండ్ చికెన్ ముందు ఆయిల్లో అలా ఫ్రై చేసుకుని మగ్గుతూ ఉంటుంది కదా, అలా ఉంచేసుకున్నాను. ఇంకా తర్వాత ఇది జీలకర్ర, ధనియాలు, గసగసాల, అల్లం వెల్లుల్లిపాయ కలిపి అండ్ చెక్క, లవంగం, చిన్న మసాలా ముద్ద అయితే రెడీ చేసుకున్నాను. ఇది అన్నింట్లోకి వేసేస్తాను అనమాట. చికెన్ అలా మగ్గుతూ ఉంటే బాగా ఉడుకుతుంది కదా, కొంచెం పసుపు వేసి ఇంకా కొంచెంసేపు మగ్గబెట్టాను. అండ్ పసుపు సాల్ట్ వేసి మగ్గబెడితే బాగా సాఫ్ట్గా ఉడికి బాగుంటుంది టేస్ట్ చికెన్. ఇంకా ఈ మసాలా ముద్ద చేపల్లోకి అయితే మసాలా ముద్ద వేగిపోయిన తర్వాత చేప ముక్కలు కూడా వేసేసి ఇంక ఇక్కడ ఈసారి నుంచి గరిట అయితే పెట్టను. గరిట పెడితే ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి అలా ఉంచేసి అండ్ ఉప్పు, కారం, పసుపు, ఇంక ఇందులోనే టమాటా ముక్కలు, బెండకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఉంటాం. ఒక్కో సైడ్ ఒక్కోలా వండుతారు. ఒక్కొక్క సైడ్ అయితే చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుంటారండి. టమాటోస్ అండ్ బెండకాయ వేస్తారా? ముక్కలు కూడా వేసుకుంటారా? బెండకాయలు వేసేసుకోవాలండి. ఎరగదీసేయాలి. ఈ రోజు అయితే ఇంక నాన్ వెజ్ స్పెషల్. మా చిన్నోడు ఏంటంటే పాపం చాలా రోజులైంది తినేసి, దానివల్ల ముందే అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నేనైతే విత్ హ్యాండ్ ఇలా ఆ గుజ్జు ఇందులో వేసేసుకుని ఏమి కదపకుండా ఏమి మెదపకుండా అలా చేత్తోనే అలా కుదుపుతూ చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ అలా కొత్తలాడినేస్తే ఇలాగే చెప్పేవారు. ఆ మసాలా ఇలా కదిపేసుకోవాలి. కదిపేస్తాడు. కొంచెం కారం అయితే వేసుకుంటాను. కొంచెం అటు ఇట్లో సరిపోదని అంటే అప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ముందే అయితే మొత్తం అన్ని కలిపేసాను. నాకు భయం ఎక్కువ తక్కువ అవుతుంది అని చెప్పేసి. ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో ఉప్పు, కారం, ఆయిల్ అన్నిటికీ చూడకూడదు అనమాట. అన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇక్కడికి చేపల పులుసు దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంక తర్వాత ఈ చికెన్ అయితే మగ్గిపోయింది అనమాట. మగ్గిపోయింది కాబట్టి ఇంకా మసాలా ముద్ద కూడా వేసేసుకుని కొంచెంసేపు అది మగ్గేదాకా మళ్ళీ అలా సిమ్లో పెట్టి ఉంచేస్తాను. ఈలోపు ఇంకా కొంచెం చింతపండు గుజ్జు కొంచెం వేసేసుకుని అండ్ సిమ్లో పెట్టుకుని అలా మగ్గించుకోవడమే. సో ఇంకొక స్టవ్ ఉంటే బాగున్నాయి అనిపించింది. ఒక పక్కన ప్రాన్స్ ఫ్రై కూడా చేసేద్దానని. ఇంకా అలా ఇది కూడా మగ్గుతూ ఉంది కదా, ఇంక అట్ ఏ టైం 2 పొయ్యిలు ఉన్నప్పుడు 2 పొయ్యిల మీద వండేస్తాను. ఇంకొకటి తర్వాత అవ్వదు. ఇంక ఈ చికెన్ అలా మగ్గుతూ ఉండగా నేను ఇంకా బాగా మగ్గిపోయి దగ్గరికి ఆయిల్ పైకి తేరింది అనిపించుకుని అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి అది కూడా కొంచెం సేపు వేగేదాకా పక్కన పెట్టేస్తాను అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే ముక్క బాగా ఉడుకుతుంది. ఇలా కొంచెం సేపు వదిలేయడం వల్ల అలా బాగుంటుంది. అండ్ కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా ముక్కకు బాగా పడుతుంది అనమాట.
అండ్ మీరు మీ సండే స్పెషల్ ఏం వండుకుని ఉన్నారు? అండ్ ఇది వచ్చేసి వ్లాగ్ మండే పోస్ట్ అవుతుంది కదా. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అనుకో. ఆగు. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఎప్పుడు చూపించు చికెన్. ఎప్పుడు చికెన్ అయితే అవుతుంది. ఆగండి, నేను ఆగలేకపోతున్నాను. వెనకెళ్ళు. సో నేనైతే ఆగలేకపోతున్నాను. తిని చూసి ఎలా చేశాను అన్నది నా రివ్యూ నేనే చెప్తాను. ఆబ్వియస్లీ ఎలా ఉన్నా చెప్పేస్తాను అనుకోండి, నేనే బాగున్నదని అంటాను, బాగాలేదని అయితే అన్నాను కదా. ఎందుకంటారు ఇంత పిచ్చి? ఎప్పుడు వదులుతానో దీని మత్తులోంచి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినడాలే. ఆఫ్టర్ a long time కాలిపోతుంది. ఫ్రాన్స్ అండ్ మీకు ఒకటి తెలుసా, మేము టిఫిన్ స్కిప్ చేసామండి. ఎందుకంటే టిఫిన్ చేసామంటే మళ్ళీ భోజనం సరిగ్గా చేయమని చెప్పేసి కాఫీ టీ తాగేసి స్కిప్ చేసాం. అండ్ సండే టైంలో మామూలుగా అయితే పెసరట్టు, ఎగ్ పెసరట్టు ఏదో వేసుకునే వాళ్ళం. ఇంకా టిఫిన్ కూడా పెట్టుకోలేదనమాట. ఇంకా టిఫిన్ పోవడం వల్ల ఆకలితో అయితే ఫుల్ ఆకలితో అయితే మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే తిన్నాం. ఇంకా ఆ చికెన్ అయిపోయిన తర్వాత ఆ చికెన్ బాణీలో వేరే గిన్నెలోకి తీసేసుకుని అదే ఫ్రైయింగ్ ప్యాన్లో రొయ్యలు అయితే చేసేసి ఫ్రై అయితే చేశాను. అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకు వేరే ప్యాన్ పెట్టచ్చు కదా అని. ఎలాగో అది మసాలాదే అండి, అండ్ కడగడం ఎందుకు, గిన్నెలు కూడా తక్కువ అవుతాయని చెప్పేసి నేను అదే ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసాను. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేయకుండా ఉత్తి రొయ్యలు గట్ట వేసేసి ఫ్రై చేస్తాను. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ దిగేలాగా ఫ్రై చేసేస్తాను. ఇంకా దగ్గరగా అయిపోయింది, వాటర్ కొంచెం తగ్గుతుంది అనిపించుకుని అందులో మసాలా ముద్ద వేసి కొంచెం సేపు అలా వదిలేస్తాను అనమాట. ఏదైనా హై ఫ్లేమ్లో పెట్టి వండిన వాటికంటే సింపుల్ ఫ్లేమ్లో పెట్టింది అయితే బాగుంటుంది. ఈలోపు మా సార్ అయితే రీల్ కోసం ట్రయల్స్ అయితే చేస్తున్నారనమాట. ఇంక నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఆయన అలా చేస్తుంటే. ఎందుకంటే నెక్స్ట్ రీల్ ఏం చేద్దామని ఆయనే చేస్తూ ఉంటాడు, ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంక ఈలోపు మన రొయ్యలు ఫ్రై దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా అప్పుడు ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ కొంచెం వేసాను కాబట్టి ఇంకా అది దగ్గరికి అయ్యేలాగా తక్కువ అయితే ఆయిల్ వేసాను. ఎందుకంటే పిల్లోడు కదా, ఎక్కువ ఆయిల్ వేయడం ఎందుకని సింపుల్గా అలాగా దగ్గరుండి చేసుకున్నాను. దగ్గరకు వచ్చేసింది పులుసు, ఆల్రెడీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేస్తే మోస్ట్లీ మంచి టేస్ట్. చేపల పులుసు రెడీ. అమ్మో మీద మీద తోలుతుంది. అయిపోయిందండి చేపల పులుసు అయిపోయింది. సూపర్ నేను చెప్పను, ఆయనే చెప్తారు. సరే ఈరోజు విందు నాన్ వెజ్ విందు కనపడుతుందా? నీకే ఫస్ట్. వేడి చేపల కూర ముందు ఇంటికి యజమాని ఎవరు? నువ్వే కదా, పట్టుకో. ఏమైనా చేపల కూరేనా? ఎందుకంటే మా పైన అద్దెకున్న వాళ్ళు చాలా ఎక్కడ మట్టిగా పెట్టారంట పిల్లలు. అదే ఎవరికి పెట్టి సండే అయితే తొంటర పనులు మాత్రం మామూలుగా ఉండవు. చాలు. ఆ తాళం నువ్వు ఎవరికి ఇచ్చారు ఇంటికాడ నుంచి? మరి ఆడదప్పుడు ఏమనాలి బాబోయ్ మా నాన్న చెప్పు. కావాలంటే వేసుకో, నీకే, నువ్వే పక్కన. సండే కదండి, ఇంట్లో తలకాయ తినే ఎంత అల్లరి చేస్తారో. పైకి వెళ్ళి ఏదో చిన్న అల్లరి పని అయితే చేశారు పిల్లలందరూ కలిపి. ఆయన కోపం వచ్చేసి ఆయన కసిరారు. ఇంకా దాంతో ఏడుపు మళ్ళీ అంకించుకున్నాడు అనమాట. ఇంకా మా బావకైతే పులుసు
సో మా సండే అయితే ఇలా అయితే గడిచిందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. బాయ్ బాయ్.